యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. దేవుడు ఒక మనిషిని దీవించాలంటే ఏం చేయాలా? దేవుడు ఒక మనిషిని అత్యధికంగా ఆశీర్వదించాలంటే ఏం చేయాలా? మనము చేయవలసిన పని ఏమి? ఎలా ఉండే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు? మనిషి దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు, ఎన్నో మార్లు ప్రార్థన చేశాను, ఎన్నో ఉపవాసాలు ఉన్నాను, ఎంతో నిరీక్షణ గలవాడనై ఉన్నాను, ఎంతో నిరీక్షణ గలవాడనై ఉన్నాను, అయినా నన్ను దేవుడు ఆశీర్వదించడం లేదు, అయినా నన్ను దేవుడు ప్రేమించడం లేదు, అయినా నా దేవుడు నాకు తోడుగా ఉండడం లేదని ఒక మనిషి తనలో తాను నలుగుచూ ఉంటాడు. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఎందుకు మనుషుడు ఆశీర్వదింపబడడం లేదు? కయ్యూను, ఏబేలు అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కయ్యూను దేవునికి అర్పణగా ఏమిచ్చినాడు? పొట్టు గోధుమలను, అంటే నాణ్యత లేని, అందులో సారము లేని గోధుమ పంట తీసుకొని దేవునికి అర్పణంగా అర్పించినాడు. ఏబేలు ఏం చేసినాడు? శ్రేష్టమైన కోడె, శ్రేష్టమైన గొర్రె పిల్లను బలిగా అర్పించినాడు. అయితే దేవుడు ఏబేలును ప్రేమించినాడు, కయ్యూనును ద్వేషించినాడు. ఎందుకు? మరి నీవు శ్రేష్టమైన దానిని దేవునికి ఇస్తున్నావా? నీకు అత్యంత ప్రియమైనది, నీకు అత్యంత ఇష్టమైనది, నీకు ప్రియమైనది, నువ్వు ఇష్టంగా ప్రేమించే దానిని దేవునికి ఇవ్వాలి. ఒక మనుషుడు తన ప్రాణము కంటే ఎక్కువగా దేనిని ప్రేమించగలడు? నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తున్నావా? అదేందా అట్లంటావు? మేము దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం, దివారాత్రులు దేవునికి మొర్రపెట్టుకుంటున్నాం, దేవునితో ఎల్లప్పుడూ ధ్యానం చేస్తున్నాం, అయినా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం లేదు అని అనుకుంటున్నావు. అయితే దేవునికి నీ హృదయం ఎలా అప్పగిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో మనము వివరించుకుందాం. దేవునికి ఏబేలు శ్రేష్టమైన దానిని అర్పించినప్పుడే దీవింపబడ్డాడు. మరి నీ హృదయము దేవునికి అర్పించినప్పుడు నీ హృదయము శ్రేష్టమైనదా కాదా అని నీవు ఆలోచించుకోవాలి. నీ హృదయము శ్రేష్టమైనదో లేదో ఎలా తెలుస్తుంది? నీ హృదయములో వ్యభిచారపు ఆలోచన ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి దేవా నన్ను దీవించుమంటే దేవుడు నిన్ను దీవించడు. నీ తలంపుల్లో పాపపు ఆలోచనలు కలిగి ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి దేవా నన్ను దీవించుమంటే దేవుడు నిన్ను దీవించడు. నీ హృదయములలో దొంగతనపు ఆలోచనలు, వ్యభిచారపు ఆలోచనలు, మోహపు తలంపులు నీ హృదయంలో పెట్టుకొని ఇదిగో నా హృదయము దేవుని దగ్గరికి వెళ్ళి నేను అర్పించుకుంటున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నీవు అనుకుంటున్నావు. నా సహోదరి, నా సహోదరుడా, నీ హృదయము దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నదా? యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి నీ హృదయం యథార్థమైనదా? దేవుని దృష్టికి చెడిపోయినదా? దేవుడు ఏమంటాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దానిని గ్రహింపగల వాడెవడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నా సహోదరుడా, నీవు ఒక పండును చూచినప్పుడు, నీ కన్నులతో ఒక పండును చూసినప్పుడు ఆహా ఎంత అందమైన పండు, చాలా చూడడానికి బాగుంది, తింటే ఎంతో తీయగా ఉంటుంది అనుకుంటున్నావు. లోకంలో నువ్వు ఎన్నో పండ్లను చూసింటావు, కానీ ఏ పండును చూసినా కానీ నీవు మంచి పండే కావాలనుకుంటావు, మంచి పండే నీవు కోరుకుంటావు, మంచిదే నీ శరీరానికి ఇవ్వాలనుకుంటావు, శ్రేష్టమైనదే నీ శరీరానికి కావాలనుకుంటావు, రమ్యమైనదే నీ శరీరానికి కావాలనుకుంటావు, మంచిదానినే తినగోరుతావు, మంచిదానినే తినడానికి ఆశిస్తావు. మరి నీవు చూచిన కన్నులతో శ్రేష్టమైన దానినే నువ్వు కోరుకున్నప్పుడు ఒక పుచ్చిపోయిన దానిని చూసి నువ్వు ఇష్టపడగలవా? ఒక కుంటివారిని చూసి నువ్వు ఇష్టపడగలవా?
ఒక గుడ్డి దానిని చూచి నువ్వు ఇష్టపడగలవా? ఒక పుచ్చిపోయిన పండును చూచి నువ్వు ఇష్టపడగలవా? ఒక పనికిరాని పండును చూచి నువ్వు ఇష్టపడగలవా? ఇలా ఇష్టపడవు. ఎందుకంటే ఇలా నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు ఎలా నిన్ను ఇష్టపడతాడు? నువ్వు పుచ్చిపోయిన పండునే నీవు ఇష్టపడినప్పుడు నీ హృదయంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నన్ను ఆశీర్వదించమంటే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? నువ్వు చినిగిపోయిన నోట్లు తీసుకొచ్చి దేవుని మందిరంలో కానుకగా వేస్తే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఒక కుంటిదారిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి దేవునికి దీన్ని అర్పణము అని దేవునికి అర్పిస్తే దేవుడు తీసుకుంటాడా? ఒక అంగవైకల్యం గల దానిని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి అర్పణగా దేవునికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? నా సహోదరుడా, నా సహోదరి, కుంటిదానిని కానీ, గుడ్డిదానిని కానీ, అంగవిహీనను కానీ, పనికిరాని దానిని తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ఇది నా అర్పణము, దేవా నన్ను ఆశీర్వదించంటే కయ్యూను వలె దేశ దిమ్మరవైతావు తప్ప, కయ్యూను వలె శపింపబడతావు తప్ప నీవు దీవింపబడవు సహోదరుడా, సహోదరి. యాకోబు శ్రేష్టమైన దానిని తండ్రికి ఇచ్చి ఇస్సాకు చేత దీవింపబడ్డాడు. యాకోబు శ్రేష్టమైన చిక్కుడుగాయ ఇచ్చి తన అన్న దగ్గర జ్యేష్ఠత్వము పొందుకున్నాడు. నా సహోదరా, నా సహోదరి, నీ హృదయము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శ్రేష్టమైన హృదయముగా ఉందా? చెడిపోయిన మలినమైపోయిన పాప హృదయంగా దేవుని దృష్టికి కనపడుతుందా? యథార్థంగా ఉందా, యథార్థంగా లేదా అని నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ హృదయంలో వ్యభిచారము గాని, కామము గాని, మోహము గాని, అబద్ధము గాని, బింకములు గాని, నరహత్యములు గాని, కామతత్వములు గాని ఇలాంటివి నీ హృదయంలో ఉండి నీవు దేవుని దగ్గరికి వచ్చి దేవా నన్ను దీవించమంటే నిన్ను దీవించడు. నీవు శపింపబడతావే గాని నీవు ఆశీర్వదింపబడవు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినా, దేవునికి ప్రార్థన చేస్తున్నా, నీ హృదయం కడుగొనకపోతే, నీ హృదయము పరిశుద్ధంగా నీవు కడుక్కొనకపోతే నీవు శపింపబడతావే గాని ఆశీర్వదింపబడవు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు కానీ నీ హృదయము దేవుని మందిరంలో లేదు. నువ్వు శరీరరీత్యా దేవుని మందిరంలో ఉన్నావు కానీ నీ హృదయము వ్యభిచార తలంపులతోనూ, తాగుడుతోనూ, అబద్ధముతోనూ, మోసముతోనూ, దొంగతనముతోనూ, నరహత్యతోనూ నీ హృదయము నిండి ఉంది. ఇలాంటి హృదయము దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు? ఎవరైతే శుద్ధ హృదయం కలిగిన వారై ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీవు దేవుణ్ణి చూడాలంటే, దేవుని ఆశీర్వాదమును నీకు కావాలంటే, దేవుడు నిన్ను అందరికంటే హెచ్చుగా చేయాలంటే ముందు నీ హృదయమును నీవు కడుక్కొనగలగాలి. నీ హృదయము శ్రేష్టమైన గొర్రెపిల్లగా మార్చబడాలి. శ్రేష్టముగా అంటే నీలో ఏ చెడుతనము కానీ నీలో నీవు ఉంచుకొనకూడదు. నీ హృదయము శ్రేష్టమైన దానిగా నీవు అర్పించినప్పుడే దేవుడు ఆకాశవాక్యములు విప్పి పట్టజాలనంత దీవెనలు దేవుడు నీకు కుమ్మరియాలి. అంటే నీ హృదయము దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. నీ హృదయములో ప్రతి పాపమును నీవు కడుక్కోవాలి. అదేనైనా నేను దేవుని మందిరంలో ఉన్నాను, నా హృదయం కడుక్కున్నట్లు కాదా? కాదు నాయనా. యోహోను మొదటి పత్రిక 7వ వచనం, యోహోను 1:7 ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపమును సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనలను పవిత్రులుగా చేయును. నీవు పవిత్రుడుగా అయితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా నీవు కడుక్కోవాలంటే, నీవు ఈ దినము మోకరించి దేవుని ఎదుట నీ తల్లి గర్భం నుండి మొదలుకొని నీవు చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని నీ హృదయమును కడుక్కోవాలా. అయితే నువ్వు కడుక్కున్న తర్వాత తిరిగి మరలా నువ్వు పాపం చేస్తే నీవు చేసిన
అన్ని నీతి క్రియలు ఒక్క పాపం వలన కొట్టివేయబడతాయి. నువ్వు ఎన్నో మంచి పనులు చేసినా ఒక్క పాపపు పని చేస్తే ఆ పాపపు పని వలన నీ నీతి క్రియలు జ్ఞాపకం చేసుకొనవు. ఎన్నో పాపాలు చేసిన పాపి మారు మనసు పొందితే ఏ విధంగా అతని పాపములన్నీ క్షమింపబడతాయో ఒక్క నీతిమంతుడు ఎన్నో నీతి క్రియలు చేసి ఒక్క పాపం చేస్తే నీ నీతి క్రియలన్నీ కొట్టివేయబడతాయి. నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ దినము నీ పాపములు ఒప్పుకొనేడలా నీ హృదయము పరిశుద్ధంగా దేవునికి ఇచ్చినలా నిశ్చయంగా నీవు ఆశీర్వదింపబడదువు. నిశ్చయంగా నీవు ఉన్నత స్థలం పైన నివసింపబడదువు. నువ్వు అనేక జనములకు ప్రవక్తగా నియమింపబడదువు. నీ హృదయమును ముందు పరిశుద్ధంగా దేవుని ఎదుట పెట్టడం నేర్చుకో. నీ హృదయంలో సమస్త కీడును తొలగించి వేసుకున్నప్పుడే, శ్రేష్టమైన గొర్రెపిల్లగా నీ హృదయంను దేవునికి అర్పించినప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. నీలో ఉన్న ప్రతి పాపమును నీవు కొట్టివేసుకున్నప్పుడే నీవు దేవుని ఎదుట ఆశీర్వదింపబడతావు. అయితే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుదును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే నువ్వు హృదయంలో ఏదో ఒక పాపము నువ్వు దాచిపెట్టుకునేలా నువ్వు కనికరం పొందుకోలేవు, దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు. నా సహోదరుడా, నా సహోదరి, ఇన్ని చేసి నీవు దేవుని దగ్గరికి వచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదంటే ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? ఎలా దేవుడు నిన్ను ఉన్నత స్థలంలోకి ఎక్కిస్తాడు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ హృదయము దేవుని ఎడల ఒక కుంటిదానిగానో, గుడ్డిదానిగానో, అంగవిహీనగానో, లోపము గల దానిగానో నీ హృదయం దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మోకరించినడలా నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. వాటిని ఒప్పుకొని శుద్ధ హృదయమును దేవునికి బలిగా అర్పించినడలా నీవు 30 గాను, 60 గాను, 100 గాను ఆశీర్వదింపమని, అబ్రహాము వలె ఆశీర్వదించబడదు అని యేసయ్య పరిశుద్ధ నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనాసీనుడా దేవా, నేను విన్న ప్రతి బిడ్డను తండ్రి యేసయ్య, వారిలో హృదయంలో ఉన్న సమస్త పాపమును కడిగి వేసుకొని తండ్రి యేసయ్య, నీ యందు శుద్ధ హృదయం కలిగి జీవించి తండ్రి వారి దీవింపబడ్డ కృపచూపు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందినాం పరమ తండ్రి. ఆమేన్.